హాయ్ అందరికీ. ఈరోజు ఒకరిని చూపిస్తానని చెప్పాను కదా, అక్కడికైతే మేము స్టార్ట్ అయిపోయాము. మేమైతే మార్నింగ్ 4:30 కల్లా లేచాము. ఎందుకంటే మేము ఆ ప్లేస్కి వెళ్ళేసరికి ఒక 3 గంటల జర్నీ అయితే పడుతుంది. అందుకని 6 కల్లా స్టార్ట్ అయిపోయాము. పిల్లలకైతే 2 డేస్ నుంచి హాలిడే, అందుకే మా ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు. ఇక్కడ మేము ఎందుకు నవ్వుకుంటున్నామంటే, మా అత్త వీడియో తీస్తున్నానని తెలియక అలా చూస్తుందని నవ్వుకుంటున్నాము మేమిద్దరం. దేవుడి కరుణించి మేము వెళ్ళి వచ్చిన వరకు అసలు ఎండ లేదు, మబ్బులుగా వర్షం పడేటట్టు ఉంది. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మేమైతే ఆల్రెడీ వెళ్తామన్న ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే బస్ మీద ఉన్న పేరు చూడండి, గన్నవరం. ఆ ఊరు విజయవాడ పక్కన ఉంటుంది. నేనైతే చిన్నప్పటి నుంచి అక్కడే చదువుకున్నాను, అక్కడే పెరిగాను. వెళ్తున్న ప్లేస్కి 3 కిలోమీటర్స్ దూరం నుంచే బస్సులు అన్నీ ఆపేశారు. 3 కిలోమీటర్స్ నడుచుకునే వచ్చాం. అసలు జనం అయితే ఖాళీ లేరు, అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. చూస్తున్నారు కదా, మాది శ్రీకాకుళం జిల్లా. మేముండే దగ్గరలో అయితే ఎయిర్పోర్ట్ అయితే కట్టారు. ఆ ఎయిర్పోర్ట్ చూడడానికి మేము ఇక్కడికి వచ్చాము. మేము అక్కడికి వెళ్ళేసరికి 10:30 అలా అయింది. అప్పటికే చాలామంది జనం ఉన్నారు. వెళ్ళినా కూడా చాలా బస్సులు వచ్చాయి. మాకు ఇంకా పార్కింగ్ అయితే కొంచెం పర్వాలేదు, దగ్గరికే ఇచ్చారు. కానీ వెనక నుంచి వచ్చిన బస్సులు అయితే చాలా ఇంకా దూరంలోనే ఉంచేశారు. అయితే లోపలికి వెళ్ళడానికి చాలా ట్రై చేసాం, కానీ లోపల జనం బాగా ఉండడం వల్ల చాలామందిని బయట ఉంచేశారు. లోపల పిల్లలతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ బాగా జరుగుతున్నాయి. లోపలికి వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలని చాలా ట్రై చేశాను, కానీ నా వల్ల అవ్వలేదు. మా చుట్టుపక్కల మొత్తం 5 జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చారు. ప్రతి ఊరికి ఒక బస్సు వేశారు. అన్ని ఎక్కువగా ప్రైవేట్ స్కూల్ బస్సెసే వచ్చాయి. మేము ఎక్కిన బస్సు అయితే కాకినాడ నుంచి వచ్చింది. మా వైపు వచ్చిన బస్సులన్నీ కాకినాడ వైపే. ఇందాక వీడియోలో చూపించాను కదా, గన్నవరం నుంచి కూడా బస్సు వచ్చిందని. ప్రతి ఊరికి బస్సు వేశారు కాబట్టి బస్సెస్ సరిపోవని అటువైపు నుంచి కూడా తెప్పించారు బస్సెస్ అన్నీ. ఎయిర్పోర్ట్ దగ్గరలో చూసారా, పక్కనే బస్సెస్ కనిపిస్తున్నాయి. ఇవైతే నైట్ నుంచే వచ్చాయంట. మార్నింగ్ 7 లోపు వచ్చిన బస్సెస్ కూడా లోపల వరకు వచ్చాయి. తర్వాత వచ్చిన బస్సులన్నీ బయట ఉంచేశారు. ఎయిర్పోర్ట్ పేరు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఆగస్ట్ 1 కాబట్టి ఈరోజు ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి అయితే నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఈయన్ని చూపించడానికే చాలా ట్రై చేశాను, మీకు ఈ వీడియోలు కన్ఫామ్గా చూపిద్దామని. నేనైతే చూశాను కానీ వీడియో అయితే తీయలేకపోయాను, చాలా దూరం నుంచి చూశాను. లోపలికి వెళ్ళినట్టుంటే చూపిద్దాం అనుకున్నాను. ఆయన 10:30కి వచ్చారు. ఆయన వచ్చి లోపలికి వెళ్ళే టైంలో మేమైతే ఆయన చూసాము, కానీ దూరంగా ఉండడం మేము చూసాం, కానీ వీడియో అయితే తీయలేకపోయాను. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 1:30కి అలా రిటర్న్ అయిపోయారంట. ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ అయితే నేను తీసుకున్నాను. నేనైతే దగ్గర నుంచి చూశాను, చాలా హ్యాపీ, కానీ మీకు మాత్రం చూపించలేకపోయాను. ఎలాగో లోపలికైతే వెళ్ళలేకపోయాం కాబట్టి మేమైతే బస్ దగ్గర ఉన్న ప్లేస్కి రిటర్న్ అయిపోయాము. వెళ్తున్న దారిలో ఏం జరిగిందంటే, మేము మళ్ళీ 3 కిలోమీటర్స్ నడుచుకొని వెళ్ళాలి కాబట్టి మా అత్తనేమో ఒక బైక్ అయితే బస్ వరకు వెళ్ళిపోమని బైక్ ఎక్కించాము. అయితే తనేమో బస్సు ఉన్న ప్లేస్ దగ్గర తిక్కకుండా ఇంకా ముందుకు చాలా దూరం వెళ్ళిపోయింది. మేము అక్కడికి వెళ్ళేసరికి చూస్తే అసలు లేదు. తను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. తర్వాత చాలాసేపటికి ఫోన్ చేసింది మాకు. అక్కడ ఉండమని మేమే అక్కడికి వస్తామని చెప్పాము. మా అందరికీ భోజనాలు అవి ఇక్కడే ఏర్పాటు చేశారు. ఫుడ్ అదంతా అయితే చాలా బాగుంది. మార్నింగ్ టిఫిన్స్ అవి కూడా బస్సులో వీళ్ళే ఇచ్చారు, అవి కూడా బాగుంది టిఫిన్ కూడా. బస్ దగ్గరికి వెళ్ళే దారిలో ఐస్ క్రీమ్స్ అవి కొనుక్కున్నాము. అలా డ్రింక్స్, వాటర్ బాటిల్ ఎన్ని కొన్నామో మాకే తెలియదు. మళ్ళీ బస్సు ఎక్కినాక చాలా ట్రాఫిక్ అయితే అయిపోయింది. ఆ ట్రాఫిక్ దాటేసరికి 3 అయిపోయింది. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత లంచ్ అయితే చేసాము. ఈ ఐస్ క్రీమ్ తిన్నాకే బస్సు ఎక్కించాము, అప్పుడే అంత పని చేసింది మాకు. మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే 6:30 అలా అయిపోయింది. మధ్యలో ఒక ఇద్దరికి వాళ్ళ బాబుకి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పారు. బస్సులో ఉన్న వాళ్ళందరం మాకు తోచినంత అమౌంట్ అయితే వాళ్ళకి ఇచ్చాము. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.